కూర్చోండి ఒకటే ఓకేనా. ఓకేనా. చిన్న అడుగుబడి ఏ చిన్న. హలో ఓకేనా. అందరికీ నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడల్లో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్ట్ ఉండడం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇంకా సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈ రోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీలని మార్చుకుంటూ ప్రజలను భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీలోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. పోతే 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీలని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి కార్యదర్శి ఉండాలని చెప్తా ఉన్నారు. అసలు పంచాయతీలు రాష్ట్రాలకి మన దేశానికి పట్టుకొమ్ము లాంటివి. అటువంటి పంచాయతీలు నిర్వీర్యం చేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా పంచాయతీ నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులన్నింటి కానివ్వండి, పంచాయతీ నిధులన్నింటి కానివ్వండి, అధికారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకు తరలించి దోచుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజున కొత్తగా పంచాయతీలకు కార్యదర్శులు లేనట్టు, ఇప్పటివరకు కూడా పంచాయతీలు ఎవరు పట్టించుకోనట్టు, కొత్తగా 500 గ్రామ ఉన్నటువంటి ప్రతి గ్రామ జనాభా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా పంచాయతీ కార్యదర్శులు ఉండాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పడం సిగ్గుచేటు. అంటే వీళ్ళకి ఇప్పటివరకు కూడా గ్రామ పంచాయతీలు ఉన్నట్టు కానీ, గ్రామ పంచాయతీలో కార్యదర్శులు పనిచేస్తున్నట్టు కానీ తెలియనటువంటి విషయాన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇకపోతే ఎన్నికలు సిద్ధమైన తరుణంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల గురించి కానీ, గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నటువంటి వైఫల్యాల గురించి కానీ, ప్రజలు పడుతున్నటువంటి బాధను తెలుసుకోవడం కోసం రేపటి నుండి ప్రతి వార్డు కూడా జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక వార్డుని సందర్శిస్తాం, డోర్ టు డోర్ తిరుగుతాం. ఏదైతే అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి అంశాన్ని మేము ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం.
వారికి ఒక వారం సమయం ఇచ్చిన తర్వాత ఎక్కడైతే అధికారులు తక్షణమే చేయాల్సినటువంటి పనులు చేయకపోతారో అప్పుడు మేము గుంటూరు మున్సిపల్ ఆఫీస్ అధికారుల్ని ఆ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళి వారిని నిలదీసి ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా మరి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ ఈ రోజున టీడీపీ వారితో కలిసి అన్ని కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం 2 నెలల కాలం ఉన్నా కూడా ప్రజలకు ఏం చేయాలో గుంటూరు మున్సిపల్ అధికారులు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కానివ్వండి, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానివ్వండి, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రి గారు కానివ్వండి, ఎవ్వరూ కూడా ప్రజల అవసరాలు పట్టించుకోకుండా రాజకీయ అవసరాల కోసం రాజకీయ సభలు పెడుతున్నారు తప్పితే ప్రజల కోసం ఎక్కడా పనిచేయట్లేదు. మేము అందుకోసం గాను ప్రజల కోసం ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రజల కోసం ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ యొక్క ఇబ్బందులు పడేటువంటి విషయాన్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం కోసం జనంతో జనసేనని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో రేపటి నుంచి ప్రారంభించబోతామని తెలియజేస్తాం. కరెక్ట్. మీడియా సోదరులకు నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం చలాస్తున్నటువంటి పార్టీ చేస్తున్నటువంటి పిచ్చి చేష్టల్ని ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి గమనించాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. చూసాం గతంలో నువ్వే మా భవిష్యత్తు స్టిక్కర్ అంటించాడు ఇంటికి. తర్వాత జగనన్నే నమ్మకమా, నువ్వే మా నమ్మకం, నువ్వే మా నమ్మకం అయిపోయింది, నువ్వే మా భవిష్యత్తు అయిపోయింది. మరి ఎవరు నమ్మినట్లేరు రాష్ట్రంలో. నువ్వే నా నమ్మకం అని చెప్పేసి చాలా కాలం ఇళ్ళంటప తిరిగి ఈ ఎమ్మెల్యేలు, ఈ దిగువ శ్రేణి నాయకులందరూ కూడా సంకలకు జోలు తగిలించుకుని స్టిక్కర్లు పెట్టుకున్నట్లు ప్రతి ఇంటికి తిరిగి అతికిచ్చారు. కానీ పాపం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరూ కూడా ఈయన మీద నమ్మకం పెట్టుకోవాలా. నువ్వెట్ట మాకు నమ్మకం రా బాబు, నువ్వు నమ్మకం కాదు అని చెప్పేశారు. అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకో కొత్త స్టిక్కరు, మళ్ళా ఏదో గృహ సారథులని ఒకటి నియమించాడు కదా పెద్ద ఎత్తున. ఈ ఎమ్మెల్యేలు పనిచేయట్లేదు కనుక వాళ్ళైతే పాపం కొత్తగా ఉద్యోగం ఇచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు వెళ్ళి అతికిచ్చేస్తారని చెప్పేసి వాళ్ళకు ఒక సంచి ఒకటి రైలుకి సంఖ్యకి నువ్వే మా భవిష్యత్తు అది తీసుకుని బయలుదేరారు. పాపం జనమందరూ కూడా చీకొట్టారు. అరే నీ అమ్మ మా భవిష్యత్తు ఆయన ఏంట్రా బాబు, అసలు ఆయన భవిష్యత్తు ఏంటి, రేపు కోర్టుల్లో కేసులు జరిగితే ఆయన భవిష్యత్తు ఏమవుతుంది, ఆయన భవిష్యత్తు అంటే ఆయనకి తెలకపోతే మా భవిష్యత్తు ఆయనంటే అయినట్టు అని చెప్పేసి మళ్ళా చీకొట్టారు జనం. ఏమి చేయాలో తెలియక ఆ ప్రెస్టేషన్లో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పోస్టర్లు పెట్టారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సొమ్ముతో ఒక విధమైనటువంటి ఒక ప్రొవోకేటివ్ పోస్టర్ను పెట్టుకోవడానికి నిజంగా ఇతను సీఎం అందామా? ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడు అందామా ఇతన్ని? ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఈ రకంగా చేసిన నాయకుడు ఉండుంటాడా గతంలో ఎప్పుడైనా? భవిష్యత్తులో వస్తాడా ఇతను రాజకీయ నాయకుడు? ఇతను ఒక ప్రెస్టేషన్ నుంచి వచ్చినటువంటి పోస్టర్ అన్నది చూసాం. దానికి ఒక సభ. ఎస్, నువ్వు ఎలక్షన్ పెట్టుకో, రాజకీయ పార్టీ కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కాక నువ్వు కూడా ఎలక్షన్ సభలు పెట్టుకో. నిస్సిగ్గుగా ఒక సిగ్గుమాలని పనిచేశారు. చూసారు యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒకసారి మీరు కళ్ళు తెరవండి. అందుకే నేను ఒక పార్టీ ఒక సభ పెట్టుకుంటే ఆ సభ దగ్గర ప్రతిపక్ష నాయకుల యొక్క వ్యంగ్య చిత్రాలు పెట్టి ఆ చిత్రాల దగ్గర బాక్సింగ్ కిట్లు పెట్టి వాళ్ళ జనంతో వాటి మీద తన్నించటము, వాటి మీద ఉమ్ము లేపించటము సునకానందం పొందుతా. వీడు రాజకీయ నాయకుడా? నేను ఎప్పుడు చెప్తా, అరే బాబు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నవాడు రాజకీయ నాయకుడు కాదురా బాబు, వాడు ఒక దొంగ వ్యాపారి. ఈ రాష్ట్రంలో దొంగ వ్యాపారాలు చేసి 1000 కోట్లు సంపాదించాడు. మీరు ఎట్టా నమ్ముతున్నారా బాబు? నమ్మొద్దురా అని చెప్పి నేను ఎప్పుడు చెప్తుంటా ప్రతిపక్ష మీట్లో కూడా. ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ పొలిటీషియన్, ఈజ్ 100% దొంగ వ్యాపారి. వ్యాపారులు కూడా ఉంటారు, మంచిగా చేసేవాళ్ళు ఉంటారు, దొంగ వ్యాపారం చేసే మనకు తెలుసు కదా. వాటిలో మొదటి స్థానం ఉన్నటువంటి వ్యక్తి ఇతను.
ఇవాళ ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకుని ఇంకొక రాజకీయ పార్టీతో పొత్తుతో నేను ఎలక్షన్కి వెళ్తానని చెప్పిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. ఏం చేయాలో తెలియట్లా. వైనాట్ 175 అన్న దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇవాళ ఏ రకంగా ట్రాన్స్ఫర్లు చేస్తారో చూసాం. ఇప్పుడు దా చెప్పాడు, జగనన్న మీ బిడ్డ అన్నాడు, మీ తమ్ముడు అన్నాడు, మీ అన్నను అన్నాడు. మరి అలా బిడ్డతనం ఏమైపోయిందో, అన్నతనం ఏమైపోయిందో, తమ్ముడుతనం ఏమైపోయిందో, తాతలకి అమ్మలకి మనవడతనం ఎటుపోయిందో అన్నీ పోయి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేని తీసుకెళ్ళి ఇంకో ప్రాంతంలో పెట్టడం, లేదు వాడు పనికిరాడు ఇంకోటి తీసుకురావటం. నిన్నటిదాకా ఏం చెప్పాడు, పెద్ద ఎత్తున జగనన్న మొత్తం ఇచ్చాడు, 99.9% హామీలు ఇచ్చాడు. అసలు మేనిఫెస్టో చేసినటువంటి ఘనత ఈ ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తప్పితే ఇంతవరకు రాజకీయాల్లో ఏ ఒక్క అధికార పార్టీ కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ చేయలేదు. నేనే చేశాను, నాకు దేవుడు ఆశీస్సులు ఉన్నాయి, మీ ఆశీస్సులు ఉన్నాయి, నన్నెవడు పీకుతాడు అన్నటువంటి ఈ వ్యక్తి వల్ల అతనే పీక్కుంటున్నాడు. లోపల కూర్చొని జుట్టు పీక్కుంటున్నాడో ఇంకేం పీక్కుంటున్నాడో ఎవడు తెలియదు. రోజుకు ఒకరిని తీసుకెళ్తున్నాడు, ఒకసారి నుంచి నువ్వు పనికిరామంటున్నాడు, కొత్త వాళ్ళని తీసుకొస్తున్నాడు, తన్నుకుంటున్నారు ఇష్టానుసారంగా. ఇవాళ పాలన ఇంకా 3 నెలలు ఉంటే పాలన వదిలేసి పూర్తిగా మళ్ళీ 24 ఎలక్షన్లకి ఏ రకంగా సన్నద్ధం అవ్వాలి అనే ఆలోచన చెప్తే ఈ రాష్ట్రంలో పాలన అంటూ అసలు ఎటుపోయింది తెలియదు ఎవరికి కూడా. అక్కలన్నాడు, అక్కలమ్మలు అన్నాడు, చెల్లెలమ్మలు అన్నాడు. ఆ అక్కలమ్మల చెల్లెలమ్మలంతా రోడ్డు మీద పడేసాడు చూసాం. అంగన్వాడీని ఏ రకం చేశాడు చూసాం. అది పోయింది. ఇవాళ వచ్చేసి సిద్ధం అంట. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? నువ్వు చెప్పావు కదా, అసలు ఈ రాష్ట్రంలో నాకు ప్రతిపక్షం అనేదే లేదని చెప్పినాడు నువ్వు. ఇవాళ ఎందుకు భయపడుతున్నావు? సిద్ధం ఏంటి అసలు? రాజకీయాల్లో ఇప్పటివరకు చూసాం, ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్ రావడం సహజం. అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి సిస్టమ్. రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనకు 75 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజకీయాలు జరుగుతున్నాయి, ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎలక్షన్లో పార్టీలు కంటెస్ట్ చేస్తూనే ఉన్నాయి, ఫ్రెండ్లీ కంటెస్ట్కి వెళ్తున్నాయి తప్పితే ఈ రకంగా కొట్టుకుందామనో, బెదిరిద్దామనో, లేదంటే తన్నుకుందామనో ఒక సంకేతం ఇచ్చినటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని భారతదేశంలో ఎక్కడ చూసుంటారా? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించమని చెప్తున్నాను. అదేమంటారు, నొక్కాను అంటాడు. ఎవడి తీసుకొచ్చి నొక్కాడు? 11 లక్షల కోట్లు ఇలా అప్పు ఉందన్నారు ఆంధ్ర రాష్ట్రానికి. ఎటు పెట్టాడు? ఏం చేశాడు? ఇవంతా కూడా వచ్చే బడ్జెట్ ఎట్టుపోతుంది, తెచ్చిన అప్పులు ఎట్టుపోని. ఈయన పారదర్శకంగా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసుకెళ్ళ దమ్ము ధైర్యం నీకు ఉందా? మాట్లాడితే దమ్ము గురించి, ధైర్యం గురించి మాట్లాడతాడు. ఇదిగో నేను ఎంత తెచ్చాను, ఈ రకంగా ఖర్చు అయింది, ఈ రకంగా పెట్టానని చెప్పే ధైర్యం ఉందా? కడుతున్నటువంటి రాజధానిని పగలగొట్టాడు. ఎక్కడ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నాడు. ఒక్క చదువుకున్న స్టూడెంట్కి ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అదేమంటే వాలంటీర్లు ఇచ్చాను 2 లక్షలు అంటాడు. ఒక పక్క నా కార్యకర్తలు అని చెప్పి నీ నాయకులు చెప్తుంటారు. అంటే ఏమి పొడిచావని చెప్పి వాళ్ళ సిద్ధమంటున్నాను. అరే నువ్వు పెట్టిన కేసులో వెళ్ళి కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి దమ్ము లేనాడు. నువ్వు దేనికి సిద్ధమబ్బా? నువ్వు పెట్టిన కేసులో కోర్టుకి వెళ్ళి సాక్ష్యం చెప్పు. అసలు 2 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణం చేయలేక 2 కిలోమీటర్లకు హెలికాప్టర్ తీసుకుని తిరిగేవాడివి నువ్వు దేనికి సిద్ధం? ఏమి చేయడానికి సిద్ధం? సిద్ధం అంటే ఏంటి? యుద్ధం చేయాలంటే దమ్ము ధైర్యం ఉండాలి. నీ దగ్గర 2 లేవే. మరి వాళ్ళు పోస్టర్ వేసుకుంటే ధైర్యం వచ్చేస్తుందా? ప్రభుత్వ సొమ్ము, అది కూడా ప్రభుత్వ సొమ్ము కాదు. నా అయ్యి సంపాదించిందో నేను సంపాదించిన డబ్బులతో పెట్టానని చెప్పానండి మీరు. అది చెప్పే ధైర్యం ఉందా? ఇవాళ నీకున్నటువంటి ఇంకా 2 నెలల అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ముతో పోస్టర్లు లేపించుకుని ఆ ప్రజలను ఎత్తిన పోస్టర్లు పెట్టి ఏం ఇండికేషన్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఏం ఇండికేషన్ ఇస్తారో రాష్ట్ర ప్రజలను మీరు ఒకసారి ఆలోచించండి. ఎలక్షన్స్లో ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత నువ్వు ప్రజల్ని మంచిగా నేను ఈ పని చేశాను అని ఎలక్షన్స్కి వెళ్ళు. ఏదో భయపెట్టే రీతిలో ప్రతిపక్షాలు ఎక్కడ కూడా పోస్టర్లు పెట్టుకోకూడదు, మేమే పెట్టాలి. చూసాం నిన్న ప్రతి సాట జరుగుతున్నది ఇదే. ప్రజలారు ఒకసారి కళ్ళు తెరవండి. మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. తప్పితే ఇలాంటి రాజకీయ నాయకులు మన దగ్గర ఉన్నటువంటి సంపదను దోచుకెళ్ళడానికి వచ్చినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్ లాంటి పార్టీ తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన ఉన్నటువంటి పార్టీ కానే కాదు. కనుకనే ఇవాళ మళ్ళా భయం, నేను వాడిపోతే నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని అతని భవిష్యత్తు ఎత్తుక్కోవటం కోసం మళ్ళీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎత్తిన నేను గెలవాలి అని కొన్ని 100 కోట్ల ఆస్తులు ఉన్న వాడిని తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. గమనించండి. మాట్లాడితే సభలో చెప్తాడు పేదలకి పెత్తందారులకి పోటీ అని.
మరి ఏ పేదవాడిని వాళ్ళు నుంచోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఎక్కడైనా పేదవాడికి సీట్ ఇచ్చాడా? అసలు ఉన్నవాళ్ళ పరికరం తీసేస్తుంటే తప్పు ముఖ్యమంత్రిదా, తప్పు ఎమ్మెల్యేదా, తప్పు మంత్రిదా? ఒకసారి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాల్డ్ లీడర్లు కూడా ఆలోచించని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుతున్నాం. నిన్నేదో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు, ఏదో మా పోస్టర్ పక్కన పోస్టర్లు పెడతారు, పోటీ చేస్తారని. అసలు పోస్టర్లు పెడతామని సిగ్గుమాల చర్య కదా. బొత్స సత్యనారాయణ అడుగుతున్నాం, ఆ రకమైన విధంగా పోస్టర్లు నువ్వు ఎప్పటి నుంచి రాజకీయాలు ఉన్నావు? ఎప్పుడైనా పెట్టించావా? నువ్వు పెద్ద మనిషి కదా పార్టీలో, నువ్వు చెప్పాల్సింది మీ ముఖ్యమంత్రి గారికి ఈ పోస్టులు పెట్టడం తప్పు అని. కానీ నీ దగ్గర చర్యకు ప్రతిచర్య అయినట్టుగా ప్రతిపక్షాలు పోస్టులు పెడితే నువ్వు వచ్చేసి దానికి ప్రెస్ మీట్ పెట్టి అంటే ఏంటి, నువ్వు పెడితే ఎవడు పెట్టకూడదని మీ ఆలోచన. కానీ ఈ రాష్ట్రంలో మీలాంటి ఎదవల రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి ఒక జనసేన పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. మీ చర్యలన్నిటినీ తిప్పికొట్టడం కోసమే జనసేన పార్టీ అనేది ఆవిర్భించింది రాష్ట్రంలో. దానికి తార్కాణమే రేపు పొత్తు తోలుతాం. మాకు రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్తు ముఖ్యం తప్పితే నీకులాగా నీ మీద ఉన్నటువంటి కేసులకి కోర్టులకి ఎగగొట్టి నీ కేసులు ట్రయల్కి రాకుండా వాటిని సాగనంపుకోవడానికి అధికారం కాదు. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా సిద్ధం అన్నవే, సిద్ధంగా ఉండు. నీ మీద కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్తో రేపటి నుంచి ట్రయల్ జరగడం వాస్తవం. జరిగిన తర్వాత నీకు శిక్ష పడటం ఖాయం. ఈ లోపల నువ్వు ఎక్కడికి పోతావో దానికి సిద్ధంగా ఉండు. ఈ మధ్యన ఎవరో చెప్తున్నారు ఇక్కడ కొట్టేసిన డబ్బంతా తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో పెట్టొస్తున్నామని. ఒకసారి ప్రజలను గమనించండి. ఆనాడు స్వాతంత్రం కోసం పోరాడిన దానికి భారతదేశ సంపదనంతా కూడా ఇంగ్లాండ్ నాడు కొట్టుకెళ్ళిపోతున్నాడని చెప్పేసి స్వతంత్రం చేశారు ఆ రోజు పెద్దలు. స్వతంత్ర పోరాటం చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఈ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర సంపదనంతా కూడా కొట్టి దాన్ని మళ్ళా తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో పెట్టుబడి పెడుతున్నాడు కూతురుని కూర్చోబెట్టి. ఒకసారి మీరు ఎవరికి ఓటేస్తారో రేపు రానున్న రోజుల్లో? ఒక దొంగకేస్తారా? మంచిగా మీ యొక్క అభివృద్ధి కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీలకు ఓట్లేస్తారో? రాష్ట్ర ప్రజలారు ఒకసారి మీరు కళ్ళు తెరిచి చూసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి కోరుతూ ఉన్నాను. జై జనసేన, జై హింద్.